పాత గొడవలకు చరమగీతం పెట్టి శభాష్ అనిపించుకున్న తనుజ, కౌగిలించుకున్న దివ్య. బర్నీకి కలగానే మిగిలిపోయిన కెప్టెన్షిప్. హౌస్కి వచ్చిన పాత కంటెస్టెంట్లు ప్రియాంక, గౌతమ్, ప్రేరణ. పాపం ఇమాన్యుల్ చూస్తే నవ్వొచ్చింది. రీతు కోసం కళ్యాణ్ పీక పట్టుకున్న డెమాన్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే బిగ్ బాస్ హౌస్ కి కొత్తగా 3 కంటెస్టెంట్లు వచ్చారు. వాళ్ళు కూడా పాత కంటెస్టెంట్లు, ఎప్పటి కంటెస్టెంట్లు కాదు. వాళ్ళనే పాత సీజన్ లో ఆడిన వ్యక్తులు. అంటే బిగ్ బాస్ ఆల్రెడీ ప్రోమోలో చెప్పారు, మనం చూసాం. ప్రతిసారి మీరు కెప్టెన్షిప్ కంటెంటెన్సీకి గెలవడానికి మీలో మీరు పోరాడారు, ఆటలాడారు, గెలిచారు, గెలుపొందారు ఇలా. కానీ ఈసారి మాత్రం వెరైటీగా ఉంటుంది, మీరు ఊహించిన రీతిలో ఉంటుంది. అంటే బయట నుండి కంటెస్టెంట్లు వస్తారు. ఆ పాత కంటెస్టెంట్లో మీరు యుద్ధం చేసి మీరు వాళ్ళతో ఆట ఆడి గెలిచి మీరు కెప్టెన్ కంటెస్టెన్సీకి గెలుపొందాలి. ఆ తర్వాత మీ మధ్యలో పెట్టిన దానితో మీరు కెప్టెన్షిప్ అవుతారని చెప్పేసి అనేది బిగ్ బాస్ యొక్క ప్లాన్. సో ఇప్పుడు దాని ప్రకారం ఈ బిగ్ బాస్ ప్రణాళిక ప్రకారం 3 వచ్చారు. వాళ్ళు ఎవరంటే ప్రియాంక, గౌతమ్, ప్రేరణలు 3 వచ్చారు. పాత కంటెస్టెంట్ ప్రియాంకతో పాటు కళ్యాణ్ ఆట ఆడాడు. గౌతమ్తో పాటు బర్నీ గారు ఆట ఆడారు. ప్రేరణతో తనూజ ఆట ఆడడం జరిగింది. అయితే ఈ ప్రియాంకతోని కళ్యాణ్ ఆట ఆడారు. అయితే కళ్యాణ్ ప్రియాంక మీద విజయాన్ని పొందారు. కానీ ప్రేరణ తనూజ ఆట ఆడారు. ప్రేరణ తనూజ మీద గెలుపొందింది. అంటే ఇక్కడ తనూజ ఓడిపోయింది, కెప్టెన్ కంటెంటెన్సీకి దూరం అయ్యింది. అదేవిధంగా ప్రియాంకతోని గెలుపొందిన కళ్యాణ్ కెప్టెన్ కంటెంటెన్సీగా గెలుపొందాడు. ఇక బర్నీని గౌతమ్ ఆట ఆడారు. బర్నీ 12 వారాలుగా కెప్టెన్ అవడమే అనేది కోరిక, కలగా ఉంది బర్నీకి. ఆ బర్నీ ఒక్కరిగా కాదు, బర్నీ యొక్క కుటుంబ సభ్యులు కూడా తనని కెప్టెన్గా చూడాలని తన కూతురు చెప్పారు. తన అమ్మగారు కూడాను నాన్న గెలువు నాన్న అంటూ చెప్తూ, గురువు గారు నాగబాబు గారితో సైతం అందరూ బర్నీ గారి కెప్టెన్షిప్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళే కాదు, మనం కూడా బర్నీ గారి కెప్టెన్షిప్ కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే బర్నీ అనే వ్యక్తి అజాత శత్రువు అనే అనుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి ఏదో శత్రువులా కనిపించినా రేలంగి మావేలాగా మంచితనం అనేది, బాండింగ్ అనేది ఆయన్ని ఒక రకంగా కట్టిపడేసింది. అయితే ఇప్పుడు గౌతమ్తోని బర్నీ గారు ఆట ఆడారు. కానీ గౌతమ్ గెలుపొందాడు, బర్నీ గారు ఓడిపోయారు. సో నిన్నటి దాంట్లోని కళ్యాణ్ ఒక్కడే గెలుపొందాడు, బర్నీ అండ్ తనుజ ఇద్దరు ఓడిపోయారు. కాబట్టి ఇక్కడ బర్నీ గారు కెప్టెన్ కంటెంటెన్సీకి వెళ్ళలేకపోయారు. కాబట్టి బర్నీ గారి కెప్టెన్షిప్ అవడానికి అనేది ఛాన్స్ లేకుండా పోయింది. ఆయనకి కలగానే మిగిలిపోయింది. నాగార్జున గారు అన్నట్టు బర్నీ యువర్ కింగ్ మేకర్ బట్ నాట్ ఏ కింగ్ లా ఉన్నావు అబ్బా అన్నారు. వాస్తవం అండి. కింగ్ మేకర్ ఎప్పుడు కింగ్ని తయారు చేయగలరు. రాజగురువులు ఎప్పుడు రాజును తయారు చేయగలరు. రాజగురువులు రాజు అవ్వలేరు. ఆ విధంగా తయారైపోయారు ఈయన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చాణక్యుడు చంద్రగుప్తుని తయారు చేశారు రాజులాగా, కానీ చాణక్యుడు రాజు అవ్వలేదు. సో ఆ విధంగా చాణక్యుల ఇతను ఉన్నప్పుడు బాగుండు, చాణక్యుడి కన్నా ఎక్కువ బంధాలకి బాంధవ్యాలకి ఆయన వెళ్ళిపోయి ఎంతో మందిని గెలిపించారు, కెప్టెన్షిప్ నిల్చోబెట్టారు. ఈరోజు సరదాగా ఒక్కళ్ళందరినీ నిల్చోబెట్టి ఆయన వల్ల కెప్టెన్గా గెలిచిన వాళ్ళని కూడా నిల్చోబెట్టి, మరి ఈరోజు బర్నీ గారు ఇంతవరకు కెప్టెన్ అవ్వలే కదా, మరి మీరు ఎవరైనా మీ అందరూ కూడా బర్నీ గారిని చేస్తారని ఒక మాట అనండి. మాట మాదే అంటారు, కానీ బర్నీ గారు కెప్టెన్ అవ్వాలని ఎవరందరూ లోపల ఉండేవారు. ఎందుకు అంటే ఇక్కడ ఆడడానికి వచ్చారు, పోరాడడానికి వచ్చారు, గెలవడానికి వచ్చారు. బంధాల కోసం కాదు, బంధుత్వాల కోసం కాదు. ఆ విషయం బర్నీ గారికి అర్థం అవ్వలేదు. మిగతా వాళ్ళందరికీ అర్థమైంది. ఆడారు, గెలిచారు, గెలుస్తున్నారు. ఇక బర్నీ గారి విషయంకి వచ్చినట్లయితే అందుకే అన్నారు నాగార్జున గారు యువర్ కింగ్ మేకర్ బట్ నాట్ ఏ కింగ్ అని. అలాగే అయిపోయింది. ఇక నిన్న నామినేషన్స్లో ఒకరినొకరు నామినేషన్స్ వేసుకున్నారు. నామినేషన్స్ కాకుండా ఒకరిపై ఒకరు అరుచుకున్నారు, కొట్టుకునే పరిస్థితి వరకు తెచ్చుకున్నారు. ఈ కోణంలో కొట్టుకునే పరిస్థితి రీతు వచ్చేసి, అంటే ఇక్కడ ఏమైపోయిందంటే డెమాన్ పవన్ వచ్చేసి ఇమాన్యుల్ని నామినేట్ చేశాడు. డెమాన్ పవన్ ఇమాన్యుల్ నామినేట్ చేసి టాపిక్ ఏంటంటే కళ్యాణ్ మీదకి వెళ్ళిపోయింది. కళ్యాణ్ మీదకి వెళ్ళిపోయిన టాపిక్ ఏంటంటే రీతు మధ్యలో ఎంటర్ అయిపోయింది. రీతు ఎంటర్ అయిపోయిన తర్వాత చూడండి, డెమాన్ పవన్ వచ్చేసి ఇమాన్యుల్ నామినేట్ చేయడం ఏంటి, ఇది కళ్యాణ్ గారి మీదకి వెళ్ళడం ఏంటి, కళ్యాణ్ కోసం రీతు పుచ్చకాయల దొంగ భుజాలు తరుముకున్నట్టు రీతు మధ్యలోకి రావడం ఏంటి, రీతు కళ్యాణ్ దెబ్బలాడుకున్నారు. యువతల నామినేట్ చేసిన పవను మామూలుగా ఊరుకున్నాడు. ఇమాన్యుల్ కూడా నామినేషన్ నాదిరా, నేను మాట్లాడారా అంటుంటే ఇమాన్యుల్ వైపు అవును ఇతను నామినేట్ చేసిందే పవను, నామినేట్ అయ్యింది ఇమాన్యులు, కానీ దెబ్బలాడుకుంటున్నారు ఈ విషయంలోనూ కళ్యాణ్ అనే రీతు. ఈ రీతు దెబ్బలాడుకుంటే ఇతను వాళ్ళిద్దరిని ఆపలేక ఇమాన్యుల్ని చూస్తుంటే అనిపించింది, ఎవరే నామినేషన్ రాదురా, నేను మాట్లాడరా, మీ ఇద్దరు కొట్టుకోవడం ఏంట్రా అంటుంటే ఇమాన్యుల్ చూస్తే జాలి కాదు నవ్వు వచ్చింది, పాపం అనిపించింది, నవ్వు వస్తుంది. ఆ ఇమాన్యుల్ పరిస్థితి ఎలాగంటే మన కమెడియన్ సినిమాలో కమెడియన్గా చూస్తున్న బ్రహ్మానందం కామె కొన్ని పాత్రలు ఉంటారు చూసారు, నాదిరా నేను రా అన్నట్టు అట్టా గుర్తొచ్చిందండి. ఇక
ఈ కోణంలోని రీతు పైన బాగా కలబడ్డాడు మన ఇమాన్యుల్. కళ్యాణ్ తప్ప రీతుతో తప్ప అనే విషయం పక్కన పెడితే కళ్యాణ్ తనను డిఫెన్స్ చేసుకోవడం కోసం తన ముందుకు వచ్చాడు. రీతు వచ్చి పుచ్చకాయల దొంగలాగా తన ముందుకు వచ్చింది. సో వీళ్ళిద్దరు గొడవాడుకున్న క్రమంలో అరే మీ ఇద్దరు ఆగండి, నామినేషన్ నాది, నేను తనని నామినేట్ చేసిన ఇమాన్యుల్ది, మీ ఇద్దరు మాట్లాడుకుంటాం అనడం మానేసి డిమాండ్ వచ్చి రీతు మీద కళ్యాణ్ పడుతున్నాడని ఆపే కోణంలోనే, ఇంకేమీ లేదు. వాళ్ళిద్దరి మధ్య ఉంటే చనువుగా భాగంగానే వెళ్ళి డైరెక్ట్ పీక పట్టుకున్నాడు. ఇమీడియట్లుగా ఇమాన్యుల్ వచ్చి ఆ చెయ్యిని తీసి రే తప్పురా అలా చేయకూడదు అనడం. సంజన కూడా వచ్చి కళ్ళు ఇంత పెద్దవి చేసి కళ్ళు ఎర్ర చేసి రే నువ్వు అలా చేయకూడదని వారించడం. ఇమాన్యుల్ని సంజన అనే అక్కడ లేకపోతే కొట్టుకుంటారేమో అన్నట్టు అనిపించింది. ఎందుకంటే డైరెక్ట్ పీక పట్టుకున్నాడు కళ్యాణ్కి. అలాగని కళ్యాణ్ సీరియస్గా తీసుకుని అనుకోవట్లే కానీ బట్ అది ఒకవేళ సీరియస్గా తీసుకుంటే మ్యాటర్ ఎక్కడికి వెళ్ళిపోయాను. ఇద్దరికి ఎంత మంచి పేరు ఇంతవరకు వచ్చారు. ఒకరి మీద ఒకరు దెబ్బేసుకున్నా సరే మనం నామినేట్ చేయడం కాదు, బిగ్ బాసే ఇంటి నుండి పంపించేస్తారు. బిగ్ బాస్కి వెళ్ళటం నచ్చవు, కొట్టుకోవడం నచ్చవు. బిగ్ బాస్ ఇమీడియట్లీ పంపించేస్తారు, గేటు తలుపులు ఓపెన్ చేస్తారు, ఎంతైనా వాళ్ళిద్దరు పంపించేస్తారు. బట్ ఎందుకో అంత అంటే రీతు కోసం ఆయన పీక పట్టుకున్నాడు అనే అపవాదు పవన్ కుండిపోయిను. కళ్యాణ్ కూడా అనవసరంగా రెచ్చిపోయి నువ్వు కూడా మాట్లాడి నువ్వు కూడా బయటికి వెళ్ళిపోయి అపవాదు ఉండిపోయింది. మొత్తానికి సంజనాన్ని ఇమాన్యుల్ మాత్రం అది అదుపు చేశారు. ఆ తర్వాత చూసినట్లయితే ఈ గొడవలో ఏంటంటే సంజనాకి వచ్చినప్పటికీ మరి సంజనాన్ని ఎవరు మన రీతు, ఈ సంజన రీతులు గొడవలు కొడితే పీక్స్కి వెళ్ళిపోయి అవతలు దాటిపోయిన తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య గొడవలకు మళ్ళీ డిమాండ్ దూరిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా డిస్కషన్స్ రచ్చ రంబోలా జరిగింది. అయితే ఈ మాటలో ఆమె నోరు జారడం జరిగింది సంజన. అప్పుడు ఇమాన్యుల్ వచ్చి మీ మాట మీరు తప్పు వెనక్కి తీసుకోండి, మీరు అలా అనకూడదు అనేది మాత్రం గట్టిగా స్టాండ్ అయి నిల్చున్నాడు ఇమాన్యుల్. అయితే ఆమె నా మనసులో ఉన్నది నేను చెప్పాను, నాకు నచ్చలేదబ్బా అది నేను చెప్పాను అబ్బా అని సంజన అంది. మరి ఈ విషయంపై నాగార్జున గారు డెఫినెట్గా క్లాస్ పీకుతారు శనివారం నాడు. అంటే నిజం అది వాస్తవమని అవాస్తవమని నువ్వు అలా అనకూడదని ఇమాన్యుల్ మాత్రం ముందుగానే గట్టిగా వారించడం వల్ల ఈసారి ఇమాన్యుల్కి డోస్ తగ్గుద్ది. అంటే పాపం డోస్ అంటే ఆయన కూడా ప్రత్యేకించి ఎవరు మీ అమ్మాయి అంటే నిన్ను అంటాను ఇమాన్యుల్ అని నాగార్జున గారు అన్నారు కదా. ఆ విషయంలో ఇప్పుడు ఏంటంటే నాకు నవ్వు వస్తుంది చెప్పడానికి తప్పించుకున్నాడు ఇమాన్యుల్. సరే ఏదేమైనప్పటికీ ఇమాన్యుల్ స్టాండ్ అయ్యి నిల్చున్నాడు. ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే గొడవలు. అయితే ఈ గొడవలు రచ్చరంబాయి ఒకరికొకరు అరుచుకున్నారు కదా. కానీ నిన్న గొప్ప విషయం ఏంటంటే దివ్య నిల్చొని తనుజ ఫోటో తీసి చూపించింది. అమ్మా మళ్ళీ గొడవలకు కాలు దువ్వింది దివ్య అనుకున్నాం. చూపించి తనుజ నాకు నీ మీద కోపం లేదు, నీ మీద ఎటువంటి ద్వేషం లేదు, కానీ నువ్వు నన్ను ఏంటంటే మనిషి ఇష్టం లేకపోయినా వెనక పడుతున్నావు అని చెప్పేసి అన్నావు చూసావు, ఆ ఒక్క మాటకి నేను నామినేట్ చేసేసి వదిలేద్దాం అనుకుంటున్నాను, నువ్వు నాకు ఏమనుకు, నేను వదిలేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతే డిఫెన్స్ చేసుకోవడానికి అందరికీ ముందొచ్చిన తనుజ ఒక్క దివ్యకి మాత్రం డిఫెన్స్ చేసుకోకుండా ఓకే సరే వెయ్యి అని చెప్పేసి చక్కగా కూర్చుందండి. ఎంత శాబాష్ అనిపించుకుందంటే నిజంగా. అంతేకాదు ఆ తర్వాత ఆమె రౌండ్ వచ్చినప్పుడు తన లేచి దివ్య ఫోటో తీసింది. అమ్మా ఇందాక ఊరుకున్నదే మళ్ళీ ఇప్పుడు రెచ్చగొట్టడానికే అనుకున్న తీసి దివ్య నీ మీద కూడా నాకు ఎటువంటి కోపం లేదు, నువ్వు ఒక మాట అన్నావు నాకు ఏమిటి అంటే అందరినీ వాడుకుంటామని. ఆ మాట నాకు బాధ అనిపించింది. నేను ఎవరిని వాడుకోను, ఆడుకున్నప్పుడు సపోర్ట్ తీసుకుంటాం, కానీ ఆ మాటకి నీకు నేను నామినేట్ చేస్తున్నాను, నీపై నాకు ఎటువంటి ద్వేషం లేదు, దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి అన్నట్టు ఆమె చెప్పడంతో దివ్య ఆ మాటకి డిఫెన్స్ చేసుకొని సరే నీకు నేను అనవలసింది అనేసాను, నాకు నువ్వు అనవలసింది అనేసావు, ఇద్దరం అయిపోయింది, దీన్ని ఇలాగా ఉందామంటే తనుజాన్ వద్దు నలుగురికి మనం చీప్ అవ్వద్దు, మన ఇద్దరం కలిసి ఉందాము, లేకపోతే కాము ఊరుకుందాం అని తనుజ మాట్లాడే విధానంలో ఇద్దరు నామినేట్ చేసుకుని ఒకరినొకరు అనుకోకుండా వస్తుంటే తనుజ నిజంగా ఫస్ట్ నామినేట్ చేసిన దివ్య కాబట్టి రెచ్చిపోతుందేమో అనుకున్న తనుజ అప్పుడు రెచ్చిపోలేదు, రెచ్చగొడతాదేమో అనుకున్న తనుజ ఇప్పుడు రెచ్చగొట్టలేదు. రెండిట్లో కూడా శబాష్ అనిపించుకుంది తనుజ. ఆ మాటకు వచ్చేసి దివ్య వచ్చేసి నిన్ను హక్ చేసుకుంటానని చెప్పేసి కౌగులించుకుంది. ఇది చూస్తే మాత్రం ఎలా అనిపించింది, మల్టీ స్టార్ పిక్చర్లో ఇద్దరు మల్టీ స్టార్స్ వచ్చి కౌగులించుకుంటారు చూడండి ఫస్ట్ దెబ్బలాడుకున్నాక, ఆ విధంగా అనిపించింది. నిజంగా చాలా చక్కగా అనిపించింది. వాళ్ళిద్దరు అలా కలిసి ఉంటే చాలా బాగును. తనుజ గెలుస్తుంది, తనుజకి సపోర్ట్ అవసరమా అంటే బంగారం పల్లెం కానీ గోడ చేరుపు అవసరం, మరి దివ్యకి అవసరం అంటే తనుజ లాంటి వ్యక్తులు వాళ్ళ ఫ్యాన్స్ అవసరం. సో ఇద్దరు కూడా చక్కగా ఆడతారు, ఇద్దరు గెలుస్తారు, భరణి గారిని కూడా గెలిపిస్తారు. లేదంటే అనవసరంగా భరణి గారు ఇదైపోతున్నారు. ఏదేమైనప్పటికీ తనుజ సెహబాష్ అనిపించుకుంది, మరి దివ్య కౌగిలించుకుంది తనుజని. ఇదండి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సేమలు గట్టిగా కొట్టండి, మర్చిపోవద్దు. నమస్తే.